హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. సినిమా ఇండస్ట్రీ అంతా స్ట్రగ్లింగ్ లో ఉంది అంటే ప్రెజెంట్ థియేటర్లో ఆక్యుపెన్సీ 20% కూడా లేదు. సినిమాలకేమో భారీ బడ్జెట్లు పెడుతున్నారు, అవేమో రికవర్ కావట్లేదు. నాన్ థియేటర్కల్ అవ్వకపోతే రిస్క్ చేసి థియేటర్కల్ గా ఓన్ గానే రిలీజ్ చేస్తున్నారు, లేదా పర్సంటేజ్ వైజ్ రిలీజ్ చేస్తున్నారు. బట్ ఆక్యుపెన్సీ 20% కూడా లేనప్పుడు ప్రొడ్యూసర్లు ఎంతలా నష్టపోతున్నారో వాళ్ళకే తెలుసు. దెబ్బకి ప్రెస్ మీట్లు పెట్టి మరో 2 days లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. రిలీజ్ కి ముందే బ్రేక్ ఈవెన్ అయిపోయిందని చెప్పి స్టేజ్ కి వచ్చేసాం. హిందీలో అయితే అది 5 years నుంచి ఉన్నా కూడా తెలుగులో కూడా అది ఇప్పుడు వచ్చేసింది. ఓదెలా 2 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫిల్మ్స్ ఈ వీకెండ్ ఉన్న ఓన్లీ ఆప్షన్స్ అయినా కూడా జనాలైతే పెద్దగా ఇంట్రెస్ట్ ని చూపెట్టట్లేదు. వీటికంటే హిందీ సినిమాల పర్ఫార్మెన్స్ కాస్త బెటర్ గా ఉన్నాయని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా బాలీవుడ్ సినిమాల నుంచి వద్దాం. కేసరి 2 రీసెంట్ గా రిలీజ్ అవగా అప్పట్లో కేసరి 1 డే 1 21 కోట్ల పైన నెట్ ని కలెక్ట్ చేస్తూ అక్షయ్ కుమార్ కెరీర్ లో టాప్ ఓపెనర్ అయింది. బట్ కేసరి 2 మాత్రం డే 1 7 కోట్ల నెట్ తో మాత్రమే ఓపెన్ అవుతూ ఒకంత డిసప్పాయింట్ చేసింది. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ దీని గురించే. ఇక డే 2 10 కోట్ల వరకు నెట్ కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టిన ఈ ఫిల్మ్ 2 days కి గాను ఇండియాలో 17 కోట్ల వరకు నెట్ ని అండ్ 21 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ లో మరో 9 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 days కి గాను వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 30 కోట్ల రేంజ్ లో ఉంది. అలా మొత్తానికి గ్రోత్ చూపిస్తూ డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిల్మ్. ఇక జాట్ విషయానికి వస్తే తాబేలులా స్లోగా స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు 100 కోట్ల వైపు దూసుకుపోతుంది ఈ ఫిల్మ్. ఫ్రైడే 4 కోట్లు, సాటర్డే 3.7 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 days కి గాను ఇండియాలో కలెక్ట్ చేసిన నెట్ 70 కోట్ల రేంజ్ లో ఉండగా గ్రాస్ 82 కోట్ల మార్క్ దాటింది. ఇక ఓవర్సీస్ నుంచి మరో 10.7 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 93 కోట్ల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో ఆల్మోస్ట్ 100 కోట్లు టచ్ చేయబోతుంది ఈ ఫిల్మ్. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వేసిన ప్లాన్ మంచిగానే ఎగ్జిక్యూట్ అయిందని చెప్పొచ్చు. ఇక సల్మాన్ ఖాన్ సికిందర్ ఇప్పటికే రన్ కంప్లీట్ చేసుకోగా తెలుగులో జాక్ మూవీ కూడా వీకెండ్ తర్వాత రన్ అనేది క్లోజ్ చేసుకుంది. మొత్తానికి సింగిల్ డిజిట్ తోనే ఎండ్ అయింది ఆ ఫిల్మ్. ఇక ఈ వీకెండ్ రిలీజ్ అయిన తెలుగు సినిమాల విషయానికి వస్తే ఓదెలా 2 బాక్స్ ఆఫీస్ దగ్గర 3 days రన్ ని కంప్లీట్ చేసుకోగా ఓవరాల్ గా డీసెంట్ నెంబర్ పెట్టిందని చెప్పొచ్చు. చాలా మంది ఈ సినిమాని అరుంధతితో కంపేర్ చేస్తున్నారు. బట్ కంటెంట్ వైజ్ కానీ కలెక్షన్స్ వైజ్ కానీ కంపారిజనే లేదు. 3 days కి గాను ఈ మూవీ నైజాంలో 66 లక్షలు, సీడెల్లో 24 లక్షలు అండ్ ఆంధ్రలో 80 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 3 days షేర్ తెలుగు స్టేట్స్ లో 1.7 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 3.4 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 32 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 2 కోట్లు దాటగా వరల్డ్ వైడ్ గ్రాస్ 4.4 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు కావడంతో మరో 9 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. మేకర్స్ అయితే జరిగిన బిజినెస్ తోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేదంతా ప్రాఫిట్ గానే చెప్తున్నారు. యాక్చువల్ గా ఈ సినిమాని ఓన్ గా రిలీజ్ చేయలేదు. సో మూవీ రిలీజ్ కి ముందే హిట్ ఎలా అయింది అంటూ నెటిజన్స్ అయితే నవ్వుతున్నారు. ఇక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి విషయానికి వస్తే ఈ మూవీ మంగళవారం బుధవారం లోపు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అంటూ డైరెక్ట్ గా హీరోనే స్టేజ్ పై చెప్పాడు. బట్ మూవీ రన్ చూస్తుంటే అలా కనిపించట్లేదు. డే 1 వరల్డ్ వైడ్ గా 5 కోట్లతో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 2.6 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించింది తప్ప హిట్ అయ్యే రేంజ్ లో అయితే పర్ఫార్మ్ చేయలేదు. దాంతో 2 days షేర్ నైజంలో 1.3 కోట్లకి, సీడీలో 52 లక్షలు, ఆంధ్రలో 1.6 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 3.4 కోట్లకి చేరుకోగా గ్రాస్ 6.2 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 25 లక్షలు, ఓవర్సీస్ లో 40 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 days కి గాను వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 7.7 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ షేర్ 4.2 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు కావడంతో మరో 17.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు సండే కావడంతో 10 కోట్ల మార్క్ ని ఈజీగా టచ్ చేస్తుంది. బట్ హిట్ అవుతుందా లేదా అనేది మండే హోల్డ్ పైన బేసే ఉంది. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి 4 సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 4 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.